సొంతింటి కళ పేద మధ్యతరగతి కుటుంబాల కలగానే మిగిలిపోతున్న తరుణంలో కేఎస్ఆర్ లేఅవుట్స్ అందరికీ అందుబాటు ధరలో నూతన వెంచర్ను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రెండో ఫ్లైఓవర్ నుంచి జట్లపాలెం వెళ్లే దారిలో పట్టణానికి అతి చేరువలో అందుబాటు ధరలో ఉండేలా అన్ని వస్తువులు కల్పించి ఫ్లాట్ల అమ్మకానికి ఉంచారు నిర్వాహకులు. 18 ఫ్లాట్లు కలిగిన ఈ వెంచర్లో 30 అడుగుల సీసీ రోడ్, మురుగునీరు వెళ్లే డ్రైన్, విద్యుత్, మంచినీటి సదుపాయాలు కల్పించారు. ప్రతి ఫ్లాట్కు 1 నుంచి 2 మేలుజాతి మామిడి మొక్కలు నాటడమే కాకుండా వాటిని డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని ప్రతిరోజు అందిస్తూ సంరక్షిస్తున్నారు. స్థలం కొన్న వెంటనే ఇల్లు కట్టేందుకు అనుకూలంగా అన్ని సదుపాయాలు కల్పించారు. తాడేపల్లిగూడెం జట్లపాలెం రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ వెంచర్లో కస్టమర్ కోరుకున్న విధంగా ఇంటిని సైతం అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీతో నిర్మించిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక లేఅవుట్లో ఉన్న సదుపాయాలపై కేఎస్ఆర్ లేఅవుట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సతీష్ రెడ్డితో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం సెకండ్ ఫ్లైఓవర్ నుంచి జట్లపాలెం వెళ్లే దారిలో ఉన్నాం. దాదాపుగా తాడేపల్లిగూడెం సెకండ్ ఫ్లైఓవర్ నుంచి కిలోమీటర్ లోపులోనే ఇక్కడ కేఎస్ఆర్ లేఅవుట్ పేరుతో ఒక వెంచర్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ వెంచర్ ని మీకు క్లియర్ గా చూపిస్తాం. ఇది జట్లపాలెం పంచాయతీలోకి వస్తుంది. టౌన్ కి అతి దగ్గరగా ఉన్నా సరే ఇది పంచాయతీ కావడంతో ఒకవేళ ఈ లేఅవుట్ వరకు ఒకవేళ గృహం నిర్మించుకోవాలంటే వెంటనే అనువుగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీతో పాటు 30 అడుగుల సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ సైతం పక్కా సీసీ డ్రైన్ ఏర్పాటు చేశారు. ఇది ఈ లేఅవుట్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ కి వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అని క్లియర్ గా చెప్పవచ్చు. మీరు చూడొచ్చు కింద వాటర్ పైప్ లైన్ కూడా, ప్రతి ఇంటికి ముందుగా వాటర్ పైప్ లైన్. ఈ మామిడి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మామిడి మొక్కలు, ఇది బంగినపల్లి మామిడి చెట్టు, ఇది దీనికి పూతలు కూడా వచ్చాయి. అయితే వీళ్ళు చాలా ఎప్పటి నుంచో దాదాపుగా 15-20 సంవత్సరాలుగా ఈ లేఅవుట్లు, ఈ వెంచర్స్ లో అనుభవం ఉన్న కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేఎస్ఆర్ లేఅవుట్ లో విద్యుత్తో పాటు సీసీ రోడ్డుతో పాటు సీసీ డ్రైన్లు ఏర్పాటు చేశారు, వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్ కి ఎలాగ అనుభవం ఉంది, దీని వెంచర్ గురించి పూర్తి వివరాలు ఎవరైతే కేఎస్ఆర్ లేఅవుట్ అధినేతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. అయితే ఈ వెంచర్కి సంబంధించి ఈ కేఎస్ఆర్ లేఅవుట్స్కి సంబంధించి వెంచర్ మేనేజింగ్ పార్ట్నర్ సతీష్ రెడ్డి అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇది కన్స్ట్రక్షన్కి సిద్ధంగా ఉందండి ఈ లేఅవుట్స్? సిద్ధంగానే ఉందండి. మొత్తం మీకు వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ, యూటిలిటీస్ అన్నీ ఉన్నాయి. అలాగే సీసీ రోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం వెంటనే బిల్డింగ్ కట్టుకోవడానికి అన్ని సదుపాయాలు కూడా రెడీగా ఉన్నాయి. మీకు ఏదైనా ఒకవేళ ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలి అనుకుంటే కూడా మేము 15 సంవత్సరాల అనుభవం ఉంది బిల్డర్. కానీ మీకు ఏమైనా ఒకవేళ కట్టుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మా వంతు మేము సహాయం చేస్తాం. మీరే అంటే ఒకవేళ లేదు ఏదైనా ఎంప్లాయీస్ కానీ లేదా వేరే ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు మొత్తం కన్స్ట్రక్షన్ చేసి అప్పచెప్పగలరండి? తప్పనిసరిగా. ఒకవేళ కస్టమర్లు కోరుకుంటే వాళ్ళకి బిల్డింగ్ కట్టి వాళ్ళకి పూర్తిగా నాణ్యతతో కూడుకున్న బిల్డింగ్ మనం వాళ్ళ ముందరే వాళ్ళ మెటీరియల్ అన్నీ కూడా వాళ్ళకి వివరంగా చెప్పి వాళ్ళకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనం వేసే కంపెనీ కానీ, లేకపోతే సిమెంట్ కానీ, లేకపోతే ఐరన్ కానీ ప్రతి కూడా న్యాయబద్ధంగా నాణ్యతగా చేసి పనిచేసి ఇస్తామండి. అయితే ఈ వెంచర్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని గజాలు ఉన్నాయి, ధరలు ఎలా ఉండబోతున్నాయి? మెయిన్ మనకి టోటల్గా 18 సైట్లు ఉన్నాయండి. అందులో 375 గజం మనకి తూర్పు ఫేసింగ్ అయితే, మిగతా ఉత్తర దక్షిణ వస్తువులకి ఒక్కొక్కటి కూడా 200 గజాలు సుమారుగా ఉంటాయి. దాన్ని వాళ్ళ ఫెసిలిటీ ఎలాగ, వాళ్ళ కస్టమర్ ఎలాగా కావాలనుకుంటే అలాగ మనం చేసి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఏమైనా బుకింగ్స్ అయినాయండి? ప్రీ బుకింగ్స్ ఏమైనా అయినాయా ఇప్పటి వరకు? కొన్ని ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయితే జరిగినాయండి. దాన్ని చూసి చాలామంది కూడా ఫెసిలిటీ, మనం ఇచ్చిన యూటిలిటీ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయని కూడా రివ్యూస్ చాలామంది ఇవ్వడం జరిగింది. అది సతీష్ రెడ్డి చెబుతున్నమాట. అయితే కన్స్ట్రక్షన్కి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు ఆల్రెడీ ప్రీ బుకింగ్ అయిన కొన్ని ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా వెంటనే ఇల్లు కట్టుకోవాలన్నా ఇది మంచి ధరలో వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. దాదాపుగా 10 నుంచి 12,000 గజం, 10 నుంచి 12,000 రూపాయలు లోపుగా ఇక్కడ రేట్లు అయితే పెట్టడం జరిగింది. అయితే ఈస్ట్ ఫేసింగ్ కావాల్సిన వారు అయితే ముందే కొంచెం ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి 375 గజాల సైట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా చూడొచ్చు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇప్పటికే ఇవన్నీ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయినాయి కాబట్టి రోడ్డు కూడా మంచి రోడ్డు ఉంది. ఇక్కడ సెకండ్ ఫ్లైఓవర్ నుంచి దిగగానే ఈ జట్లపాలెం రోడ్లోకి వెళ్ళగానే ఈ సైట్లు ఉంటాయి కాబట్టి ఇదంతా డెవలప్మెంట్కి అవుతున్న ఏరియాగా ముందే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి తరుణం అని చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.